హాయ్ పిల్లలు, నేను మీ గణేష్ మాస్టర్. ఈరోజు మనం క్లాస్ 5 మ్యాథ్స్ ట్రిక్స్లో భాగంగా ఇది 5వ రోజు. ప్రీవియస్గా మనము 4 క్లాసులు అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఈ సమ్మర్లో మనము ఈ క్లాసులు నిర్వహించడానికి కారణం ఏమిటంటే పిల్లలందరూ కూడా ఒక 45 డేస్ చదువులకు దూరంగా ఉంటారు. 45 డేస్ తర్వాత ఈ మ్యాథ్స్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మ్యాథ్స్ మీద అవగాహన ఉంది, మ్యాథ్స్ మీద పట్టున్న వారి పిల్లలకి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మ్యాథ్స్ అంటే భయం ఉంది. అటువంటి పిల్లలకి మ్యాథ్స్ ట్రిక్స్ అనేది ఏ విధంగా యూస్ఫుల్ అవుతాయి, మ్యాథ్స్లో ముఖ్యంగా సరిచూసుకునే పద్ధతిని అలవాటు చేసుకున్న ప్రతి పిల్లవాడు కూడా మ్యాథ్స్లో మంచి ఫలితాలు సాధిస్తాడు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అదే దిశలో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఈ మ్యాథ్స్ ట్రిక్స్ అనేది మనము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగపరుచుకుంటూ ఈ సమ్మర్లో ప్రతిరోజు ఒక్క ట్రిక్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీ పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీ పాఠశాలలో మీరు ఈ ట్రిక్స్ని ఫాలోఅప్ చేసుకోండి. ఖచ్చితంగా మీ టెక్స్ట్ బుక్లో యూస్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ మీరు ఆఫ్టర్ ఇంటర్, డిగ్రీ, 10th క్లాస్ తర్వాత ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఈ ట్రిక్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు ప్రాసెస్ కూడా నేర్చుకోండి. నేర్చుకున్నట్టయితే మ్యాథ్స్లో మంచి జంప్స్ అవుతారు. ఓకే, ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ ఛానల్ని ఇంప్రూవ్మెంట్ కొరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? అయితే ఈరోజు క్లాస్ 5 అనేది మ్యాథ్స్ ట్రిక్స్లో భాగంగా మనకి ఫ్రాక్షన్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రాక్షన్స్ ఏంటి? ద స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ ఫాలోయింగ్ ఈజ్. ఇక్కడ మనకి 4 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఫ్రాక్షన్స్లో ఏది స్మాలెస్ట్, ఏది బిగ్గెస్ట్ అనేది మనము చేయాలంటే చాలామంది ప్రాసెస్లో మనకి డినామినేటర్స్కి ఏం చేస్తాం, ఎల్సిఎం కడతాం. ఎల్సిఎం కట్టి మనకి ఏది పెద్దది ఏది చిన్నదని నిర్ణయించి మనము ప్రాసెస్ చేస్తాం. కానీ మనం అలా చేయకుండా షార్ట్ ట్రిక్లో ఒక 2 స్టెప్స్లో ఏ విధంగా చేయాలని చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకోండి. అంటే 7/6, 7/9 తీసుకోండి. క్రాస్ మల్టిప్లై చేయండి. 6 7 42, 9 7 63. ఈ రెండిట్లో ఈ 42ని ఈ 63ని కంపేర్ చేసినట్టయితే 63 అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి 7/6 అనేది కూడా బిగ్గెస్ట్ నెంబర్. అంటే ఈ 2 ఫ్రాక్షన్స్ని కంపేర్ చేస్తే ఇది 7/6 అనేది మనకి బిగ్గెస్ట్ నెంబర్ రావడం. మరి ఈ 2 ఫ్రాక్షన్స్ని కూడా మనం కంపేర్ చేద్దాం. అదేవిధంగా 4/5, 5/7 క్రాస్ మల్టిప్లై చేస్తే 5 5 25, 7 4 28. ఇప్పుడు ఈ 25ని ఈ 28ని కంపేర్ చేసినట్టయితే 28 బిగ్గెస్ట్ వన్ కాబట్టి 4/5 అనేది బిగ్గెస్ట్ వన్. అంటే ఈ 2 ఫ్రాక్షన్స్లో 7/6 అనేది బిగ్గెస్ట్ వన్. ఈ 2 ఫ్రాక్షన్స్లో బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ 4/5. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. 6 4 24, 7 5 35. ఈ 35 ఈ 24ని కంపేర్ చేస్తే 35 అనేది బిగ్గెస్ట్ వన్ కాబట్టి సో ఈ రెండిట్లో 7/6 ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్. అంటే ఓవరాల్గా ఈ 4లో బిగ్గెస్ట్ వన్ ఈజ్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ 7/6. ఈ విధంగా బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అనేది మనము చేయడం జరిగింది. అదేవిధంగా మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏ విధంగా కంపేర్ చేస్తాము? ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ 63 42 వచ్చింది. ఇందులో స్మాలెస్ట్ వన్ ఈ 63 42ని కంపేర్ చేస్తే 42 కదా స్మాలెస్ట్. కాబట్టి 7/9 అనేది స్మాలెస్ట్ వన్ అన్నమాట. 7/9 ఈ రెండింటి. మరి ఈ రెండిట్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 5/7. 5/7. మరి ఇప్పుడు ఇది స్మాలెస్ట్ వన్,
ఈ రెండిట్లో. ఈ 5/7 అనేది ఈ రెండిట్లో స్మాలెస్ట్ వన్. మరి ఈ రెండింటిని కంపేర్ చేసినట్టయితే 9 5 45, 7 7 49. ఈ 49ని 45ని కంపేర్ చేస్తే 45 అనేది స్మాలెస్ట్ నెంబర్. సో 5/9 ఈజ్ ద 5/7 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఈ విధంగా మనం చాలా ఎల్సిఎం ప్రాసెస్ చేయకుండా కూడా క్రాస్ మల్టిప్లైయింగ్ చేస్తూ నెంబర్స్ ని కంపేర్ చేస్తూ ఈ విచ్ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటెస్ట్, విచ్ ఫ్రాక్షన్ ఈజ్ స్మాలెస్ట్ అనేది మనం కంపేర్ చేస్తూ మనం చెప్పగలిగే విధంగా మనకి చాలా ట్రిక్స్ ని యూజ్ చేస్తూ మనం చెప్పగలిగాం. కాబట్టి ఇదే విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఇటువంటివే ఏవైనా మీకు మీ బుక్స్ లో ఉన్నట్టయితే వాటిని చేసినట్టయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ ట్రిక్స్ అన్ని కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా